డిమాండ్ పక్కన పెడదాం. ఆత్మహత్యలు చేసుకునే సంస్కృతి వల్ల ఆత్మహత్య చేసుకుంటే అదొక ప్రైడ్ అని, అదొక గొప్ప అని, అదొక గర్వకారణం అని, శాంతియుతంగా పోరాడడం కన్నా ఆత్మహత్య చేసుకోవడమే గొప్ప అనుకునే ఒక అజ్ఞాన నీచపు సంస్కృతిని ముందు ఇక్కడ అగ్రకులాలు డెవలప్ చేశారు. దానివల్ల ఇలాంటి ఆత్మహత్యలు అటెంప్ట్ అవుతూ ఉన్నాయి. అందుకని ఈ సందర్భంగా మేము చెప్పేది ఏంటంటే, ముందు ఈ ఆత్మహత్య విషయంలో 42% రిజర్వేషన్ పట్ల జరిగిన ఈ ఆత్మహత్య, దీని ముందు అసలు సమగ్ర విచారణ జరపాలి. ఎందుకు చనిపోయాడు, మూల కారణాలు ఏంటి, విచారణ మెజిస్ట్రేరియలా జ్యుడిషియరియా ఎంక్వైరీ చేసి నిందితులు ఎవరు, ఎవరి ప్రేరణ వల్ల ఇతను చనిపోయాడు, ఏ అంశాలు ప్రేరణకు గురై చచ్చిపోయాడు, ఆ చావుకి గల మూల కారణాలు ఏంటి, అవన్నీ బయటికి రావాలి. అసలు అవన్నీ బయటికి అదే విచారణతో తేలిపోతుంది. మా అభిప్రాయం 42% అనే, కానీ అసలు మొత్తం సమగ్ర విచారణ జరగాలి. ప్రభుత్వం చేయలేకపోవడం కారణమా, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణమా, లేకపోతే ఇంకేమైనా శక్తులు కారణమా, ఏ మూల కారణం వల్ల అతను చనిపోయాడు, ఆ కారణం బయటికి తీయాలంటున్నాను. ఆ విచారణ చేపట్టాలనే ఆ డిమాండ్ తోటి ఈ వెంటనే ప్రభుత్వం కూడా ఎట్లాగో 42% అనే అంశం కూడా ప్రచారం జరుగుతుంది కాబట్టి 42% మీద జరగాలి. ప్లస్ చావుకు కారణమైనటువంటి ప్రేరణ అంశాలు ఏంటో కూడా ఒక ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీ ద్వారా బయటికి రావాలి. అందుకనే కాదు జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటాను, మెజిస్ట్రేరియల్ ఎంక్వైరీ అని దానికి అంటాను. అవును, ఎవడు రాడు కూడా. ఎందుకు వస్తారు? ఇది ఏమైనా పాలక వర్గాల పోరాటం కాదు కదా. తెలంగాణ ఉద్యమం అంటే అది పాలక వర్గాలు, దానికి యజమానులు పాలక వర్గాలు, ఇది అణగారిన వర్గాలు. దీనికి నాయకత్వం ఎవరు? అణగారిన వర్గాలు ఉంటారు. కాబట్టి దీనికి ఎవడు రాడు. బీసీలు అంటే వాళ్ళ గొడ్లతో సమానం. ఓటు బ్యాంక్ ఇది కూడా కుట్రనే అనుకోవాలా? ఏది డిజిటల్ మీడియాలు మాత్రమే వస్తున్నాయి, ప్రధాన వార్తా పత్రికలు వార్తా ఛానల్ రావట్లేదు. కావాలనే ఇదంతా కుట్రే. రఘుదా మీది? ఏడు లేడా రఘు? రావట్లే? ఏడన్నాడు? అవును, అంటే ఇవాళ కొత్త ఉంది. అది కొత్త ఉంది. ఇప్పుడు కర్ల రాయేసి మన కస్టోడియల్ డెత్ అయ్యిండు. ఏం పత్రికలు రాసినా, ఏం ఛానల్స్ చూపించినాయి, అది సహజమైన విషయం కదా. అందులో ఆశ్చర్యం ఏముంది? రోజు దైనందిన జీవితంలో కోట్ల మంది జీవితాలు నలిగిపోతున్నాయి. మీడియా ఏమైనా చూపిస్తుందా? అదే ఒక హీరోయిన్ గురించి, ఒక హీరో గురించి, వాడింట్లో పెళ్లి, వీడింట్లో పెళ్లి, ఆ పెళ్లిలో సావుల గురించి మాత్రం వాళ్ళు మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా వస్తుంది. ఇక్కడ మరణాన్ని మాత్రం ఎవడు చూపాడు. ఇది నేచురల్ విషయం. ఇందులో కొత్త ఏముందో నాకు అర్థం కాదు. ముందు న్యాయ విచారణ జరిపించాలి. న్యాయ విచారణలో ఏ అంశాలు పురిగొల్పినాయి, ఏ ప్రేరణ కలిగిందే అతను మరణించిండో ఆ విషయాలు బయటికి రావాలి. అందుకని న్యాయ విచారణ జరపాలి. ఆ మృతి పట్ల మెజిస్ట్రేరియల్ ఆర్ జ్యుడిషియరీ ఎంక్వైరీ చేసి నిందితులు ఎవరో పర్ఫెక్ట్గా పట్టుకొని దాన్ని శిక్షించాలని కోరుతున్నాను. గతంలో మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, శ్రీకాంత్ చారి చనిపోయిన క్రమంలో ఎప్పుడు వీళ్ళేనా బలిదానాలు వీళ్ళేనా, బీసీ ఎస్టీలేనా, ఇంకా వేరే వాళ్ళే కూడా ఉండాలి కదా, వాళ్ళ బలిదానాల గురించి వినాలన్నారు. కానీ అంతలోనే ఇక్కడ ఈశ్వరాచారి బలిదానాలు. అందుకనే ఇప్పుడు ఈశ్వరాచారి, శ్రీకాంతాచారి వీళ్ళని చూసి ఒకళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడంలో పోటీ పడతారు. ఆత్మహత్యలు చేసుకోవడంలో విశ్వబ్రాహ్మణులు పోటీ పడినట్టుగా, ఇది ఒక గొప్ప ప్రైడ్ అనుకున్నట్టుగా ఈశ్వరాచారి ఆత్మహత్య చేసుకొని, కానీ శాంతియుతంగా పోరాడాలి. శాంతియుతంగా పోరాడే సందేశాన్ని పంపాలి. కానీ సమాజానికి ఆత్మహత్య అనే సంస్కృతి తప్పు. ఫస్ట్ తన బాధ, తన నిరసన ఉండొచ్చు, కానీ దానికి మార్గం ఆత్మహత్య కాదు. ఇప్పుడు మేము పోరాడే వాళ్ళందరం మేము కూడా ఆత్మహత్య చేసుకున్నాం అనుకోండి, ఇక పోరాడే దేవుడు మరి. అందుకనే శాంతియుతంగా పోరాడి సాధించాలి. ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఆత్మహత్య చేసుకునే ఈ బ్యాడ్ దుర్మార్గమైన కల్చర్ని తెలంగాణ అగ్రకుల పోరాట వీరులు ఉన్నారు, వాడు మాత్రం ఆత్మహత్య చేసుకోడు. మమ్మల్ని ఆత్మహత్య చేసుకునేటట్టు ప్రేరణ కల్పిస్తాడు. అందుకనే మా విశ్వకర్మలే ఆత్మహత్య చేసుకునే విధంగా వీళ్ళు ఈ పద్ధతి, ఈ రకమైన సంస్కృతిని మరి ఈ మార్గంలో పోవడం చాలా బాధాకరం. చూసినాం నేను పోయి చూసొచ్చాను.